ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించిన గాక. మంచిగా వాక్యంలోకి వెళ్ళే ముందు పాట పాడుతున్నాం. సాంప్రదాయ పాట పాడి కాబట్టి అందరికి వచ్చిన పాటనే సాగిపోదును ఆగిపోను నేను అన్న పాట పాడుతున్నాను. చప్పట్లు పడుతున్నారు. క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. సాగిపోదును ఆగిపోను నేను సాగిపోదును
హల్లెలూయా 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 కొడేశ్వరి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంలో దేవుని స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, గాడ్ లవ్స్ యు అని. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నారా? ఏమన్నారు వాళ్ళు? మౌనం పాటించారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనగానే వాళ్ళ ముఖంలో మనం ఏం చూడగలిగాం? ఒక నవ్వుని చూడగలిగాం. కాబట్టి దేవుడు మనని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. బైబిల్ చెప్తుంది కదా యోహాను సువార్తలో 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి దేవుడు ప్రేమని వెలువరించడానికే ఆయన లోకానికి వచ్చాడు. సిస్టర్స్ కొద్దిగా ముందుకు రావచ్చు. అక్కడ వే బ్లాక్ అయిపోయింది. మా బ్రదర్స్ ఎవరైనా వస్తే లోపలికి రాలేదు. మీ ఆడవాళ్ళందరూ అడ్డం కూర్చున్నాం. కాబట్టి దేవుడు ఈ లోకానికి వచ్చిందే ఆయన ప్రేమని మనకట్లా వెళ్ళాల్సిందని. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కనుకనే ఈరోజు మనము రక్షింపబడ్డ వారమై ఉన్నాం. ఆయన ప్రేమ లేకపోతే మనకి రక్షణ లేదు అని మనం ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకునే వారమై ఉన్నాము. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ఎవరు? బైబిల్ చెప్తున్నది ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తుండగా పాపులైన మనము పరిశుద్ధులుగా మార్చబడాలి అని దేవుడి యొక్క హృదయవాంఛ ఉంది. కాబట్టి పాపులైన మన భేదమేమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను వాళ్ళు పోగొట్టుకున్నారు అని వాక్యం చదివిస్తుంది. కాబట్టి అందరూ పాపులమే. పాపము నాలో లేదు అన్నవాడు వాడు అబద్ధికుడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈవెన్ దిస్ వెరీ రైట్ టైం, వెరీ రైట్ సెకండ్ మనం ఎక్కడ ఉన్నాము? పాపంలో ఉన్నాము. వీఆర్ సిన్నర్స్. అందుకని బైబిల్ చెప్తున్నది, మీరు పాపంలో ఉండగానే క్రీస్తు మీ కొరకు మరణించారు. కాబట్టి మనం పాపంలోనే ఉన్నాము. కానీ దేవుని యొక్క సంకల్పం చొప్పున, అనాది సంకల్పంలో దేవుడు పాపులైన మనల్ని రక్షించడానికి ఈ భూమిపైకి దిగి వచ్చాడు. ఎందుకు దేవుడు ఈ భూమిపైకి దిగి రావాల్సి వచ్చిందంటే ఆయన పరిశుద్ధతని మనకి ఇవ్వడానికి, మనలో ఉన్న పాపాన్ని ఆయన తుడిచివేయడానికి. కాబట్టి క్రైస్తవులుగా చర్చికి వెళ్ళడము, దేవుని ఆరాధించడము ఒక ఆచార భక్తి అయిపోయింది. కానీ ఏ సంఘాల్లో కూడా ఈ అంత్యదినాల్లో పరిశుద్ధత బోధింపబడతలేదు. బోధించేవాడు పరిశుద్ధాత్ముడు, సేవకుడు కాదు. హల్లెలూయా. కాబట్టి అంత్యదినాల్లో సంఘానికి కావాల్సింది పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేరు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనం చూడాలంటే మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షమయ్యే గడియలో మనం పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడాలి. క్రీస్తు రక్తంలో ప్రతినిత్యము మనము మన పాపాన్ని మనము కడుక్కునే వారమై ఉండాలి. ఎట్టి రీతిగా అయితే మన వస్త్రాన్ని మనము తొడుక్కున్నాక అవి మైలమైపోయినాక దాన్ని ఎట్టి రీతిగా అయితే ఉదుక్కుంటామో అట్టి రీతిగానే ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదువుతూ, ఆ వాక్యం చదువుతుండగా ఎంతమందికి వాక్యం చదివితే ఏమర్థమవుతుందండి? అందరూ వాక్యం చదువుతారు, అవునా? ఏమర్థమవుతుంది వాక్యం చదువుతుంది? As you meditate on the word of God, He reveals His heart to you. ఆయన హృదయాన్ని నీకు తెలియపరుస్తాడు. కాబట్టి మనము అందుకని అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, నువ్వు పూర్ణాత్మతో ఆయనని సేవించాలి. కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు ఏదో క్రైస్తవులము అని చెప్పి బైబిల్ చదవడం కాదు, కానీ దేవుని యొక్క హృదయము ఏమి కోరుకుంటున్నది అని మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి యాజ్ వి మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ రివీల్స్ హిస్ హార్ట్ టు యు. ఆయన హృదయాన్ని నీకు ఆయన తెలియపరుస్తాడు. నువ్వు ఎట్టి రీతిగా జీవించాలి, ఎట్టి రీతిగా నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి, ఎట్టి రీతిగా నీ బంధకాల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి అని ఆయన హృదయ వాంఛని ఆయన మనకు తెలియపరుస్తుంటాడు. కాబట్టి బైబిల్ ఏదో ఆచారం ప్రకారం మనం చదవద్దు, కానీ దేవుణ్ణి ఇంకా మరి ఎక్కువగా తెలుసుకోవడానికి వాక్యాన్ని మనం ధ్యానించిన వారు మనం. కీర్తనకారుడు అంటాడు, దినారాత్రులు ధర్మశాస్త్రంను ధ్యానించేవారు ధన్యులు.
కాబట్టి ప్రతిదినము as we keep on meditating the word of God reveals his heart to you. God wants to reveal his heart to you. నీ పట్ల ఆయన ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, నీ పట్ల ఆయన ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అవి నీకు తెలియపరచడానికి నేను వాక్యము ధ్యానించమంటున్నాడు. ఆయన హృదయం ఏమిటో తెలుసుకుంటే అదే వాక్య ధ్యానం. కాబట్టి వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని హృదయము ఏమి కోరుకుంటుంది మన దగ్గర నుంచి అది మనం తెలుసుకోవాలి. మనం ఏమి కోరుకుంటున్నాం ఆయన తెలుసుకుంటున్నాడు కదా. ప్రార్థన చేస్తున్న ప్రతిసారి అయినా మన ప్రార్థన హృదయవాంఛలను తీర్చేవాడైనా. కాబట్టి హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ మెన్స్ హార్ట్. మనుషుల యొక్క హృదయ అంతరంగంలో ఏమి దాగి ఉందో ఆయనకి సమస్తము తెలిసై ఉన్నది. ఈరోజు రక్షణ పొందుకున్న మనం, క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము, మన గురించి ఆయన తెలుసున్నప్పుడు ఆయన గురించి మనం తెలుసుకోవాలి కదా. ఆయన హృదయంలో ఏముందో మనం తెలుసుకోవాలి. ఇదే క్రైస్తవ భక్తి అంటే. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటలే కానీ దేవుడు ఒకటి కోరుకుంటుంది మన దగ్గర నుంచి ఏంటంటే, నేను పరిశుద్ధుడై ఉన్నట్లు మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఏ సంఘంలో ఏ సేవకులు ఎక్కడ ఎన్ని ఆన్లైన్లో వచ్చినా కూడా ఎక్కడన్నా ఒక్క సేవకుడన్నా పరిశుద్ధత గురించి బోధిస్తున్నారు చూడండి. ఒకసారి గమనించండి వాక్యాలు. అంత్య దినాల్లో పరిశుద్ధత అక్కర్లే వీళ్ళకి ఆశీర్వాదాలు కావాలి, విస్తరించాలి, ఇంకా ఈ లోకంలోనే ఉండాలి. ఆయన చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది, ఆయన త్వరగా రాబోతున్నాడు. అంత్య దినాల్లో వచ్చిన బయట ప్రపంచంలో పరిస్థితులు చూస్తుంటే ఆల్మోస్ట్ ఆయన రాకకి ఏవైతే సూచనలు ఉన్నాయో అన్నీ మన కళ్ళ ముందు నెరవేరుతున్నాయి. ఈ నెరవేరుతున్నప్పుడు దేవుని హృదయవాంఛను తెలుసుకొని అటు బోధకులు ఈరోజు అరుగైపోయినాం. లేదు, పరిశుద్ధత గురించి చెప్తే సంఘానికి ఎవరు రారు, అందుకనే వాళ్ళు చెప్పారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధంగా చేయబడాలి. నేను కార్చిన రక్తము చేత మీ ప్రతి ఒక్క పాపంని మీరు ఒప్పుకొని కడుక్కొని దాన్ని విడిచిపెట్టే వారిగా ఉండాలి, విడుదల పొందుకునే వారిగా మీరు ఉండాలి. అందుకనే ఆయన కార్చిన రక్తంలో శక్తి ఉన్నది. ఒక పాట ఉండేది, సండే స్కూల్లో నేర్చుకున్నాం, దేర్ ఇస్ పవర్, దేర్ ఇస్ పవర్, దేర్ ఇస్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ది ల్యాంబ్. కాబట్టి ఆయన కార్చిన గొర్రెపిల్ల రక్తంలో శక్తి ఉన్నది. ఏంటి అంటే, పాపిని పరిశుద్ధపరచడానికి, బంధకాల్లో నుంచి విడిపించడానికి, శాపంలో ఉన్న వాళ్ళని ఆ శాపాన్ని తొలగించి ఆశీర్వదించడానికి ఆయన కార్చిన రక్తంలో శక్తి ఉన్నది. కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన హృదయ వాంఛ ఏంటో తెలుసుకొని ఆ ప్రకారం మన జీవితాన్ని మనం సరి చేసుకొని మన జీవితాలే ఆయనకు ఒక అర్పణగా అర్పించే వారమై ఉండాలి. అందుకని దేవుడు అంటే బల్లుని కోరవాడు నేను కాదు, విరిగి నలిగిన హృదయమే నాకు కావాలి అంటున్నాను. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఆయన సన్నిధిని చేరుకోగలితే నిజంగా నీ పాపాల నిమిత్తము, నీ అపరాధాల నిమిత్తము ఆయన సిలువైపడ్డాడు కనుక అవి నువ్వు గుర్తించి నిజమైన పశ్చాత్తాప హృదయం నువ్వు కలిగి నువ్వు ఆయన పాదాలని చేరుకోగలితే కనుక ఆయన తప్పక ఆయన కార్చిన రక్తంతో మనని కడుగుతాడు, హిమము కంటే తెల్లగా మనని మారుస్తాడు. ఈరోజు ఈ క్రైస్తవ్యము అనేది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం. వి రిసీవ్డ్ క్రైస్ట్. ఆయన మనం తెచ్చుకోలేదు, ఆయన మనం అంగీకరించి ఉన్నాం. అందరూ దేవుళ్ళని దేవతలను తీసుకొని వచ్చుకొని పెట్టుకున్నాం, మనమైతే ఆయనని రిసీవ్ చేసుకున్నాం. కాబట్టి ఆయన రిసీవ్ చేసుకున్న మనము ఆయన పోలికల్లో మారేవారుగా మనం ఉండాలి. రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, ఇంకా మనం ఆయన పోలికల్లో మార్చబడలేదు కనుకనే. అందుకనే దేవుడు ప్రతిదినము సేవకుల ద్వారా, వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు, మన జీవితాన్ని సరి చేసుకోమని. నిజమైన మారు మనసు చెంది నిజమైన రక్షణ అనుభవంలోనికి మీరు నడిపింపబడాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి సమయం ఉంటుండగానే ఆయన పరిశుద్ధుడు అని మనందరికీ తెలుసు. ఆయనను ఆరాధిస్తున్న మనము ఎంత పరిశుద్ధతని మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. అన్ని విషయాల్లో, మాటలో, చూపులో, తలంపులో, పడకలో, నడకలో పరిశుద్ధత ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, నువ్వు బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా నువ్వు పరిశుద్ధతను మెయింటైన్ చేయాలి. అదే దేవుని కొరకు సాక్షిగా జీవించడం అంటే. సాక్ష్యాలు సంఘంలో చెప్పడం కాదు, సంఘం బయట చెప్పాలి సాక్ష్యాలు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నా పట్ల కార్యాలు జరిగించాడు, పాపినైనా నన్ను క్షమించి ఆయన రక్తంతో నన్ను కడిగి ఒక నూతన వ్యక్తిగా నన్ను మార్చాడు, ఇది నా సాక్ష్యము, ఇది నా జీవితం అని బయట వారు మనం చూడాలి. క్రైస్తులే సాక్ష్యం చెప్పుకుంటే
ఎవడో బాగుపడదు, బాగుపడేటోళ్ళు కూడా బాగుపడరు. కాబట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఆ పరిశుద్ధ మార్గంలో నడిపింపబడుతున్నామా? నడిపింపబడాలి. ఆయన హృదయవాంఛను నువ్వు తీర్చేవాడుగా నువ్వు ఒక తీర్మానం కలిగి ఉంటే కనుక నువ్వు తప్పక పరిశుద్ధతలోనికి నడిపింపబడతావు. ఆయన వాక్యం ద్వారా నడిపిస్తాడు, ఆయన ఆత్మ ద్వారా మేము నడిపిస్తాడు. నిజమైన మారు మనసు నీ అంతరంగంలో ఆయన కలుగు చేస్తాడు. ఆ మార్పుని కలిగినప్పుడు నువ్వు చేస్తున్నా, నువ్వు ఉంటున్నా, నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. ఆ పాపాన్ని నువ్వు అసహించుకోగలుగుతావు. ఆ పాపాన్ని మనం అసహించుకోవాలి. ఈరోజు మనం దేవుడిని ప్రేమిస్తలే, పాపాన్ని ప్రేమిస్తున్నాం. అందుకని దేవుడి సన్నిధిని నిర్లక్ష్యపరుస్తున్నాం. ఎక్కువ పాపమే ప్రభావితం అవుతుంది మన మీద. దేవుని వాక్యము, దేవుని మాటలు మన జీవితంలో ఇంపాక్ట్ అవుతలేదు. ఎందుకంటే ఏదో నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నాం మాత్రమే. కానీ దేవుని వాక్యము మన మీద ప్రభావితము ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నువ్వు పాపివి అని గుర్తించగలుగుతావు. నిజమైన గ్రహింపు హృదయం దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు పాపివి అని ఆయన సన్నిధి దగ్గర కన్నీళ్లు విడిచి విరిగినగిన హృదయంతో క్షమాపణ వేడుకున్నప్పుడు ఆయన నిన్ను క్షమించి ఆయన కార్చిన రక్తంతో నిన్ను కడిగి ఒక నూతన వ్యక్తిగా ఆయన నిన్ను తీర్చిదిద్దుతాడు. అందుకని పత్రికల్లో భక్తుడు తెలియజేస్తుంటాడు, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. అంటే మనం ఆయన నామంలో ఉన్నాం కానీ ఆయనలో లేము అని దాని అర్థం అంతే. అందుకని బైబిల్ క్లియర్గా చెప్తున్నాడు భక్తుల ద్వారా, క్రీస్తునందు ఉన్నవాడు, ఆయనలో ఉన్నవాడు, పరిశుద్ధతలో ఉన్నవాడు. ఈరోజు పరిశుద్ధత లేకుండా మనం నూతన వ్యక్తులం కాదు, పాత దెయ్యాలమే, పాపపు జీవితమే. ఆయనలో ఉంటేనే పరిశుద్ధత. పరిశుద్ధత ఎక్కడ లేదు. ప్రభువు ఇక్కడ ఉన్నప్పుడు భూమి మీద అన్నాడు కదా, నాలో పాపం ఉందని ఎవరన్నా నిరూపించగలుగుతారా అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, నేను ఒక్కడనే పరిశుద్ధుడిని, మీరందరూ పాపలు, మీ కొరకే నేను వచ్చాను మీ మధ్యకి. మీ అందరు పాపాన్ని క్షమించడానికి నా ప్రాణాన్ని నేను కల్వరిశిలో అప్పగించుకోవడానికి వచ్చాను. బలవంతంగా కాదు, అప్పగించుకున్నాడు ఆయన. అంతగా దేవుడు మనం ప్రేమించాడు. ఈరోజు అంతగా దేవుడు మనం ప్రేమించినప్పుడు మనం ఆయనని ఎట్టి రీతిగా మనం ఆయన ప్రేమించగలుగుతున్నాం. నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నాం. నన్ను ప్రేమించినవాడు నా ఆజ్ఞలని గైకొంటాడు అని బైబిల్ చెప్తుంది. నిజంగా ఆజ్ఞలు అనగా ఆయన హృదయ వాంఛలే. ఇశ్రాయేలు ప్రజలని బానిసత్వం నుంచి విడిపించి వాళ్ళని పరిశుద్ధపరచడానికి మోషేని ఏర్పరచుకొని మోషేకి చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు అంటే, మోషే ఎల్లు ప్రజలకు చెప్పు, ఏమని, రేపటి దినం కొరకు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఎందుకంటే నేను వస్తాను మీ దగ్గరికి, మీ మధ్యలో నేను నివాసము చేస్తాను అంటున్నాడు. వితౌట్ హోలీనెస్ గాడ్ కెనాట్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్స్. మనలో పరిశుద్ధత లేదు కానీ ఆయన పరిశుద్ధత ఇస్తాడు, పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆరాధిస్తున్న మనము మనలో ఉంటున్న పాపపు స్వభావాన్ని మనము తొలగించుకొని ఆయన అనుగ్రహిస్తున్న పరిశుద్ధతను మనము పొందుకోవాలి. ఆయన దగ్గర ఇట్ ఈస్ అ ఫ్రీ గిఫ్ట్. హోలీనెస్ ఇస్ అ ఫ్రీ గిఫ్ట్ ఫర్ గాడ్. దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధత లేనే లేదు ఎక్కడ, ఒకటి ఆయనలోనే ఉన్నది. కాబట్టి ఆయనను అంగీకరించిన మనము ఆయనలో జీవించడం నేర్చుకోవాలి. ఆయన కలిగి ఉంటున్న పరిశుద్ధత మనం కూడా కలుగు చేసుకొని మనం జీవించే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. దేవుడు మనం ఎంతగా ప్రేమించాడంటే యెషయా గ్రంథం చెప్తుంది చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువు. నా యొక్క విచారం చేయని వారిని, నా యొక్క విచారము చేయవారిని, చేయని వారిని నా దర్శనంలోకి రానిచ్చితిని. నా దర్శనంలోకి నేను రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనలోని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. కాబట్టి దేవుడు మనము వెతకలేదు. క్రైస్తవ్యం నుంచి బయట ఎక్కడైనా చూసినట్లయితే ఏ మతస్థులైనా కానీ వాళ్ళు దేవుణ్ణి వెతికి తెచ్చుకున్నారు. మన జాజరాజు గారు చెప్పారు కదా, ఎంతమంది వాక్యం. ఒక అరణ్యంలో అడవిలో పోతా ఉన్నాడట. నడుచుకుంటా పోతుంటే కాలికి ఒక రాయి దక్కిందట. ఆ రాయిని తీసుకొని వచ్చి మళ్ళీ ఈ గోవర్ధన దాక్తదేమో అని తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్టు. ఎక్కడో దూరం నుంచి ఇంకొకటి చూసిందట. ఇదేదో దీనిలో మహిమ ఉందిరా అని చెప్పి దానికి కొంచెము కుంకుమ పెట్టినట్టు. ఇంకా దూరం నుంచి ఇంకొకటి చూసినట్ట.
ఇక్కడ నిజంగా దైవం ఉన్నది అని చెప్పి కొబ్బరికాయ అగరబత్తి చెప్పి తీసుకుని వచ్చి పెట్టి దాన్ని పూజించడం స్టార్ట్ చేసినాం. కాబట్టి మనం అట్టి రీతిగా దేవుణ్ణి మనము కలిగి లేదు. మనం ఎట్లా కలిగి ఉన్నామంటే మనము పాపులై ఉంటుండగానే ఆయన వెతికి రక్షించడానికి మనం వచ్చాడు. నశించుచున్న దాన్ని వెతికి రక్షించడానికి మాత్రమే నేను వచ్చి ఉన్నాను అని మనిషి కుమారుడు వచ్చాడు అని చెప్తుంది వాక్యం. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని వెతికి రక్షించుకున్నాడు. నేను ఉన్నాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు దానికి ప్రతిస్పందన మనం ఏం చెప్పాలి దేవునికి? నేను నీకు అందుబాటులో ఉన్న ప్రభు అని చెప్పాలి. కానీ మనం అట్లా లేం కదా. మనం లోకంలో ఉన్న వారికి అందుబాటులో ఉంటాం, కానీ ప్రభుకి ఏమాత్రము అందుబాటులో ఉండము. ప్రార్థన అంటే ఏదో కూడిక ఉన్నప్పుడు, లేకపోతే సంఘము ప్రార్థనకి ఆహ్వానించినప్పుడు, ప్రార్థన కూడిక జరుగుతున్నప్పుడు మాత్రమే ప్రార్థన చేసుకునేవారు. కానీ దేవుడు ఇక్కడ క్లియర్ అవుతాడు, ఐ రివీల్ మై సెల్ఫ్ టు దెమ్. మన దేవుడు తన్ను తాను మనకి కనపరుచుకున్నాడు. నేను ఉన్నాను, నేను ఉన్నవాడును అనువాడును అన్నాడు మోషేతో. ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో రక్షణ పొందుకున్న మనము ఒక మాట నేర్చుకున్నాం. ఏంటి? ఒక మాట తెలుసుకున్నాం. ఏంటంటే గాడ్ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ. ఆయన వ్యక్తిగతముగా నీకు ప్రత్యక్షపరచాలనుకుంటున్నాడు. ఆయన ఎవరో నీకు తెలియపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈరోజు. కాబట్టి మందిరానికి వచ్చి ఏదో యేసయ్య నిజమైన దేవుడు అంట కదా, రక్షణ అనుగ్రహిస్తాడంట కదా, పాపుల కొరకు కల్వరి సిలువలో చనిపోయినాడు కదా అని ఏదో ఈ 3 మెట్ల మాటలు నమ్మేసి మనం మందిరానికి వచ్చి ఆరాధించేది వెళ్ళిపోవడం కాదు. దేవుడి యొక్క హృదయవాంఛ ఏమై ఉన్నదంటే తన్ను తానే నీ కొరకు నా కొరకు తను తాను ప్రత్యేకపరచుకుంటాడు. హీ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్. ఆయన ఏమై ఉన్నాడో ఆయన మనకు తెలియపరచాలని ఆశపడుతున్నాడు. ఎందుకు దేవుడు తన ప్రజలను ఎత్తుకుంటూ వచ్చాడంటే, ప్రజలంట దేవుని యొక్క సంకల్పం విడిచిపెట్టి పాపంలో పడిపోయి దేవుని ఉగ్రతకి గురైపోయినారు. కాబట్టి దేవుని ఉగ్రత ఈ మనుషులపైకి రాకమునిపే వాళ్ళని నేను రక్షించాలి అని దేవుడు తన ప్రియకుమారుడిని మన కొరకు పంపించాడు. ఆ ప్రియకుమారుడు ద్వారా తండ్రి అయిన దేవుని యొక్క ఉగ్రత అది మనుషుల మీద రాకుండా ప్రభు యొక్క బలియాగము ద్వారా ఆ దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం అందరము తప్పించబడి ఉన్నాం. కాబట్టి ఎందుకైనా వచ్చాడు అంటే రాబోతున్న ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించడానికి వచ్చాను అంటున్నాడు. అంటే మనం ఒకటి గుర్తించాలి. ఏంటి తెలుసా? అలర్ట్ అయిపోవాలి. మన క్రైస్తవ ఆత్మీయ జీవితంలో పోరాటంలో మనము చురుగ్గా ఉండాలి. ఏంటి అంటే ఒక ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించే నాదుడు ఈ భూమి మీద ఎవడు లేడు. కేవలము మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఈ ఉగ్రత నుంచి ప్రతి ఒక్క మానవుడు తప్పించబడాలి. అది దేవుడి యొక్క హృదయ వాంఛ ఉంది. అందుకనే బైబిల్ చెప్తున్నది, ఒక ఆత్మ నశించడం కూడా ఆయన చిత్తము కాదు. ఈరోజు మనం క్రైస్తవులంగా ఉంటే క్రైస్తవులనే మనుషులు అనుకుంటాం. పక్కన వాళ్ళ అన్య మతస్థులను ఏమనుకుంటాము? అంటరానోళ్ళలాగా చూసుకుంటాం. నేను ఒక మాట చెప్పగలుగుతాను, వాళ్ళు నీకన్నా శ్రేష్ఠులు. వాళ్ళు ఒకనొక దినాన అంత్య దినాల్లో దేవుని ఆత్మ రగులుకుండగా వాళ్ళు తప్పక దేవుని తెలుసుకొని అంగీకరిస్తారు. కానీ భక్తి చేస్తున్న మన సంగతి ఏంటి? వాళ్ళందరూ రక్షింపబడతారు, మనము మోసపోతాము. అందుకనే దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని అడగాలి. ఏమని అంటే, రివీల్ యువర్ సెల్ఫ్ టు మీ లార్డ్. నువ్వు ఏమై ఉన్నావో నాకు కనపరచు, నాకు తెలియపరచు. నీ చిత్తం ఏమై ఉంది నాకు తెలియచేయి. ఆ చిత్తాన్ని నేను ఎంత రీతిగా నేను జరిగించాలి లేక కొనసాగించాలి, ఆ శక్తిని జ్ఞానాన్ని దయచేయి ప్రభు అని దేవుని అడగాలి. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలంట వాళ్ళు తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వారంట. దేవుడు వాళ్ళని ఎంతో శ్రద్ధ వహించి వాళ్ళ ప్రతి ఒక్క అవసరతని అక్కరని తీరుస్తూ ఆయన వాళ్ళని కాపాడుకుంటూ వస్తుంటే వాళ్ళు దేవుని మీదనే తిరుగుబాటు చేశారంట. ద సేమ్ డిజోబీడియెంట్ స్పిరిట్ ఈరోజు సంఘంలో కూడా పనిచేస్తుంది, ఈరోజు మన జీవితాల్లో కూడా పనిచేస్తుంది. అది మనం గుర్తించాలి. అది ఎట్లా గుర్తిస్తాము అంటే దేవుని యొక్క హృదయాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడే. ఆ డిజోబీడియన్స్ అనేది అది అపవాది ద్వారా అనుగ్రహింపబడుతుంది. కానీ ఒబీడియన్స్ అనేది పరిశుద్ధాత్మ ద్వారా మనకి
నేర్పించబడుతుంది. కాబట్టి దేవునికి మనం లోబడాలంటే మనంతటా మనం లోబడలేం, కానీ ఆయన పంపిన పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి నువ్వు ఎట్టి రీతిగా విధేయత చూపి ఆయనకు లోబడి నడుచుకోవాలో ఆయన నీకు సమస్తాన్ని ఆయన బోధిస్తాను అని తను ఆదరణకర్తగా నీ కొరకు నా కొరకు ఈ పైకి పంపి ఉన్నాడు. కాబట్టి దినమెల్లా ఆయన చేతులు చాపి ఉన్నాడు. ఎవరి పక్షాన? లోబడని వారి పక్షాన దినమెల్లా ఆయన చేతులు చాపి ఉన్నాడు. ఈరోజు చెయ్యి చాపి ఉన్నాడు అంటే దానికి మనం ఎట్లా స్పందిస్తాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడే ఉన్నాడు అండి, దేవుడు చేయాలంటాడు, చాపి ఉన్నాడు, ఎరుదక్క కొరకు చాపి ఉన్నాడు, ప్రియా కొరకు చాపి ఉన్నాడు, ప్రసన్న కొరకు చాపి ఉన్నాడు. ఇప్పుడు మీ స్పందన ఏంటి? చెయ్యి చాపి ఉన్నాడు, చెయ్యి మీ కొరకు చాపి ఉన్నాడు అంటే మీరు ఆయన సన్నిధిలో లేరు. మీరు ఎక్కడున్నారు తెలుసా? లోకంలో ఉన్నారు. తిరుగుబాటు చేసే వారితో ఉన్నారు. లోబడిన వారితో మీరు సావాసం కలిగి ఉంటున్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇట్టి వారుగా మీరు ఉంటున్నారు కనుక నా చెయ్యి నేను చాపే ఉంటున్నాను దినమల్లా. ఆల్వేస్ మై హ్యాండ్ ఇస్ రెడీ టు సేవ్ యూ. ప్రతినిత్యము నేను రక్షించడానికి, నేను కాపాడడానికి, నిత్య జీవం నీకు అనుగ్రహించడానికి నా చేతులు నీ వైపు చాపి. చేతులు చాపి ఉంటుండగా మనము ఆయన చేతుల్ని చూసి ఏది గుర్తించాలి తెలుసా? ఆయన గాయాలను గుర్తించాలి. శిష్యుడైన తోమాని గుర్తించలేకపోయాడు ప్రభుని. నమ్మనన్నాడు. మనం నమ్మగలుగుతాము ప్రభుని? తోమ ఆయన చూశాడు, ఆయన తోడున్నాడు, ఆయన గాయంలో వేలు పెట్టి చూశాడు, అప్పుడు నమ్మాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఒక శుభవార్త ఏంటి తెలుసా? చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారితో లేదు. కాబట్టి గాడ్ హస్ గివెన్ us a blessed life. ఈ జీవితంలో నీకు కావాల్సిన ప్రతి విధమైన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయనని సొంత రక్షకుడిని నువ్వు అంగీకరించావో అవన్నీ నీ లోపల ఆయన ఉంచి ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఒకటి గుర్తించాలి, ఏంటంటే ఆయన చేతిలోకి నువ్వు రావాలా. నీలో దాగి ఉన్నవన్నీ నువ్వు ఆయన కొరకు బయటకి తీసి ఆయన నిమిత్తము నువ్వు ఆడేవాడిగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఒక్క తలాంతు అది దాచిపెట్టుకుని కాదు, కానీ అది ఆయన కొరకు వాడబడడానికి. కాబట్టి దినమెల్లా తిరుగుబాటు చేయించిన వారి దగ్గర ఆయన చేయి చాపి ఉన్నాడంటే హీ వాంట్స్ పీపుల్ టు రెస్పాండ్ టు హిమ్. దేవుడు ప్రజలు తిరుగుబాటు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేటి కన్నా ఆయన బలియాగాన్ని గుర్తించి ఆయనకి స్పందిస్తారేమో అని ఆయన ఆహ్వానం, ఆయన ఇన్విటేషన్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని ఆ లోకం నుంచి తిరుగుబాటు వారి దగ్గర నుంచి ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి లోబడతారేమో అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇంటి రీతిగా ఆశిస్తుండగా మనం ఇంకా ఆయన అనుగ్రహిస్తున్న కృపాకాలాన్ని నిర్లక్ష్యపరుస్తున్నామేమో. కృపాకాలం అంతం కాక మునిపే అంటున్నాడు. కాబట్టి కృపాకాలంలో ఉంటున్నాం మనము. అందుకనే మన క్రైస్తవులకు ఒక అలవాటు, ఎట్లున్నారు బ్రదర్ అంటే దేవుని కృప అంటే అంటారు. ఏ కృపను నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే ఒక కృప. దేవుని కృపలోనే మనం భద్రపరచబడి ఉన్నాము. కాకపోతే దేవుని యొక్క ఉగ్రతలో మనం కూడా చేర్చబడి నిత్య నాశనానికి మనము వెళ్ళిపోయేవారు. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, నేటి కన్నా నా చేతులు నా వాక్యానికి విరుద్ధంగా తిరుగుబాటు చేస్తున్నావే, ఏదైతే నా వాక్యము నీకు బోధిస్తుండగా నువ్వు అనుసరించి నడుచుకోలేకపోతున్నావే, అది తిరుగుబాటే. కాబట్టి తిరుగుబాటు చేస్తున్న మనకి ఆయన తెలియజేస్తున్నాడు, మై హ్యాండ్ ఇస్ రెడీ టు సేవ్ యూ. నా చేతులు నీ వైపు నేను చాపి ఉన్నాను. నేటికన్నా నీలో ఉంటున్న తిరుగుబాటు స్వభావాన్ని తొలగించుకొని లోబడే మనసుని నా యొద్ద నుంచి నువ్వు పొందుతాను ప్రభు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే ఆ ఉగ్రత నుంచి మనందరం తప్పించబడాలి, నిత్య జీవంలో మనందరము ఉండాలి అని దేవుని యొక్క చిత్తమే ఉంటున్నది అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అందరము పాపులమే, నాలో పాపం లేదు అని ఎవరు చెప్పడానికి లేదు. టిల్ ద వెరీ లాస్ట్ బ్రెత్ ఆఫ్ యువర్ లైఫ్, నీలో తుది శ్వాస ఉన్నంత వరకు నువ్వు పాపివే. నువ్వు కళ్ళు మూసినాక నువ్వు పరిశుద్ధ రాజ్యంలో దేవుడితో ఉండగలుగుతావు. ఈ భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధతని కలిగి జీవించాలి, పాపాన్ని జయించేవారని ఉన్నాం. పాట పాడుకుంటాం కదా, సాంగ్ నంబర్ 1 పాడుకుంటాం కదా, ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా. ఆయన ఏమంటాడు, చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్న. పవిత్ర జీవము తీసుకొని వచ్చాడు. పవిత్రులుగా ఉండాలి.
వాక్యం చేత ప్రతిదినము దేవుడు ఎవరో, దేవుని యొక్క క్వాలిటీస్ ఏంటో, ఆయన సుగుణాలు ఏంటో మనం తెలుసుకొని అట్టి రీతిగా భక్తి చేస్తున్న మనము ఇదే పాపపు స్థితిలో పట్టబడి ఉండడానికి కాదు, కానీ ఈ పాపపు స్థితి నుంచి అంచెలంచెలుగా పరిశుద్ధతలోనికి మనం నడిపించబడడానికి మాత్రమే ఈ భక్తి మనం చేస్తున్నాం. కాబట్టి ఎవ్రీ టైం భక్తి చేస్తున్నప్పుడు ఒకటి గుర్తించి ఏంటంటే, నాకుంటున్న పరిశుద్ధత కన్నా ఇంకొద్దిగా అధిక పరిశుద్ధతలోకి నడిపింపబడుతున్నానా? అప్పుడే దేవుడు వాక్యం మీద పనిచేస్తున్నాడు, అప్పుడే దేవుడు ఆత్మ నేను నడిపిస్తున్నాడు. నువ్వు పరిశుద్ధ దేవుడి గురించి వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని ప్రేమించి, ప్రార్థనలు చేసి ఇంకా పాపంలో దిగజారిపోతున్నావు అంటే వాక్యాన్ని ప్రభుని ఇంకా నువ్వు ఏమాత్రమో గురి జరిగేది వాడివే అని వాక్యం చెప్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాం. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. యోహాను సువార్త 15:16 అంటాడు కదా, ఒకసారి చదవండి అన్నమాట. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నా పేరట తండ్రిని ఏమి అడుగుతుందో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. అబ్బా, ఎందుకు ఏర్పరచుకున్నాడు అంట? దేవుని చిత్తం చూసారు ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఫలించాలంట. చాలా మంది చెప్తారు ఫలించడం అంటే వివాహం అవగానే సంతానం కావాలని, అది ఫలం అనుకుంటారు. దేవుడికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి కాదు, అవునా? దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నది ఆత్మఫలాల గురించి. క్రైస్తవ భక్తి చేస్తూ 20 సంవత్సరాలు అయిపోయిందేమో నీకు, కానీ ఒక్క ఆత్మఫలం కూడా నువ్వు ఫలించలేదేమో. కానీ సేవకుల మాట నమ్మేసి ఏమంటున్నావు అంటే, వివాహం అవ్వగానే వచ్చే సంవత్సరంలో ఒక బిడ్డ మీద ఎత్తుకొని మందిరానికి రావాలి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్తాను. ఇది కాదు ఫలం. దేవుడు మీరు ఫలించాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మలో బలపరచబడాలి, ఆత్మ ఫలాలు మీరు కలిగి జీవించాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. మీ ఫలము నిలిచి ఉండాలి. ఇక్కడ ఫలం నిలిచి ఉంటారా? ఇక్కడ దేవుడు ఆశ్రయించి ఫలాలు ఇచ్చినా ఒకరోజు భూమిని విడిచిపెట్టి చనిపోయి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ ప్రభు ఏ ఫలం గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మ ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. అది ఏంటంట? అవి నిలిచి ఉంటాయంట. ఎక్కడి నుంచి ఉంటాయి? అవి మనలో నిలిచి ఉండాలా, అటు రీతిగా రాజ్యంలో కూడా నిలిచి ఉండేవై ఉంటుంది. కాబట్టి బహుగా ఫలించాలి, ఆత్మ ఫలాలు దేవుడిని అడగాలి. ఒక ఆయన సేవకుడు దినకరం గారు, డిజిఎస్ దినకరం గారు, అందరికీ తెలుసు కూడా, నేను చాలాసార్లు చెప్పాను. ఆయన దేవుని సన్నిధిలో ఉపస్థించి ప్రార్థన చేస్తూ ప్రభువా నిన్ను నేను చూడాలయ్యా అని చెప్పి ఎంతగానో భారంతో ప్రార్థన చేస్తుండి ఆ ప్రార్థన ఉపవాస ప్రార్థనలు ముగించుకునే సమయానికి దేవుడిని అడుగుతున్నాడంట, నన్ను నీ వరాలతో నింపు అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఒకటే అడిగినట్ట ఆయన ఏమనంటే, దినకరం నీకు వరాలు కావాలా, ఫలాలు కావాలా, లేకపోతే నేను కావాలా? అప్పుడు దినకరం గారు అన్నారంట, ప్రభా నాకు వరాలు వద్దు, నాకు ఫలాలు వద్దు, అనుగ్రహించే నువ్వే నాకు కావాలి అన్నారు. కాబట్టి ప్రభువుని నువ్వు కలిగి ఉంటే నువ్వు ఫలిస్తావు. ఆత్మ ఫలాలు అనేవి నీలో ఉంటాయి. అనేకులు నీలో ఆత్మ ఫలాలు చూడగలుగుతారు, అనేకులు దాన్ని బట్టి ప్రభువుని తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఆత్మలో వర్ధిస్తామని. సంఘంలో ఉంచున్నాం ఎందుకు? ఆత్మీయ స్థితిలో వర్ధిల్లడానికి. వాక్యం వింటున్నాం ఎందుకు? ఏదో కథ తెలుసుకొని కాదు, లేకపోతే ఏ సేవ కూడా అనుభవాలు చెప్తున్నాడు అది కాదు. ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోవాలి, ఆయన కొరకు మేము మరి ఎక్కువగా ఫలించే వారమై ఉండాలి. నీ ఫలము నిలిచి ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాను. కాబట్టి మనలో ఫలాలు ఉన్నాయా? అసలు అవి నిలిచి ఉండే ఫలాలేనా, లేకపోతే రెండు విడిచిపెట్టి వెళ్ళిపోయే ఫలాలు కూడా ఉంటుంది? అన్ని సీజన్స్ అన్ని పండ్లు దొరకవు కదా. కాబట్టి ఏ సీజన్లో ఫలం దేవుడు నీకు ఇస్తాడు. సీతాఫలం సీజన్లో సీతాఫలం ఇస్తాడు, మామిడికాయల సీజన్లో మామిడికాయలు ఇస్తాడు, జామకాయల సీజన్లో జామకాయలు ఇస్తాడు. అదే రీతిగానే నీ ఆత్మని ఆయనలో అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. అప్పుడు నీ ఫలం నిలిచి ఉంటుంది. కాబట్టి దేవుడు అటువంటి ఫలాలతో నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఒకటి ఫలించడం అంటే లోకంలో విస్తరించడం కాదు, ఆత్మలో వర్ధిల్లాలి. మీరకు మాట్లాడదాను మన యేసుని మందిరమందు అని పాడతారుగా. కాబట్టి ఈ భక్తులందరూ, సేవకులందరూ, సేవకులందరూ ఎందుకు ఈ
రీతిగా పాటల్ని కట్టినారు అంటే వాళ్ళు వర్దిల్లారు. వాళ్ళు ఎట్లా వర్దిల్లారు తెలుసా? వాళ్ళు ప్రభువుకి అంటగట్టబడ్డారు కనుకనే వాళ్ళు వర్దిల్లారు. ఈరోజు మనం ఎందుకు వర్దిల్లలేకపోతున్నాం తెలుసా? మనం ఆయన తెలుసుకున్నాం, ఆయన అంగీకరించాం, కానీ ఆయనకి ఇంకా అంటగట్టబడలేదు. యోహాను సువార్త అంటాడు, మీరు నాకు అంటగట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఈరోజు ఫలాలు లేవంటే కారణము మనదే, తప్పు మనదే, నిర్లక్ష్యము మనదే. ఈరోజు చూస్తుంటే క్రైస్తవ్యం అంటే ఫలాలు లేనిదైపోయింది, వరాలతో నిండినదైంది. రండి స్వస్థ ప్రార్థన చేస్తాం, రండి దెయ్యాన్ని నిలబడతాం, రండి మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాం. నేను ఒకటొకటి చెప్తాను మీకు కనువిప్పకరం. యేసయ్య ఈ భూమి మీద 3.5 సంవత్సరం ఆయన దేవుని రాజ్య సువార్త చెప్పినప్పుడు, బాబు ఇక్కడ రాని నీకు చేయబెట్టి ప్రార్థన చేస్తా, నూనెతో ప్రార్థన చేస్తా అని చెప్పేవాడిని ఇవ్వలేదు. ఈరోజు దేవుని నామాన్ని వాళ్ళు ఉచ్చరిస్తూ మనుషులని వాళ్ళ వైపు ఆకర్షించుకుంటున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా వాక్యంలో, వీళ్ళందరినీ చూసి కాపర్లేని గొర్రెలు వల్ల వీళ్ళు ఉంటున్నారు, ఇంకా వీళ్ళకి ఒక కాపరిగా నేనే వాళ్ళ యొద్దకు రావాలి అని ఆయన మంచి కాపరిగా మన యొద్దకు వచ్చారు. ఈరోజు వరాలు ఉన్నాయి కానీ ఫలాలు లేని క్రైస్తవ సమాజంలో మనం ఉంటున్నాం. అట్లీస్ట్ ఒక ఇంపాక్ట్ కలిగి జీవిస్తాం. ఏంటంటే వరాలు ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి, ఫలాలు ఉన్న వాళ్ళతో అంటగట్టబడి. హల్లెలూయా. నువ్వు ఫలించాలి, నీ ఫలము నిలిచి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏదేమైనా కానీ ప్రభు వరకు నువ్వు నిలబడాల్సిందే. నీ కుటుంబాన్ని విడిచిపెట్టుకోవాలి, నీ సొంత వాళ్ళని విడిచిపెట్టుకోవాలి, రక్త సంబంధాలను విడిచిపెట్టేసి నేను ఒక అనుభవం చెప్పగలుగుతా. ఏంటి తెలుసా? నువ్వు ఎప్పుడైతే అందరినీ దూరపరచుకోగలుగుతావో, నువ్వు గాఢంగా ప్రేమిస్తున్న వారిని, అప్పుడే నువ్వు ప్రభువు తెలుసుకోగలుగుతావు. నేను వీళ్ళని, నా కూతురుని నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తాను, నీ కూతురునే నీ మనసులో ఎక్కువ అనుకో, ప్రభు నేను ప్రేమించలేదు. అందుకని నన్ను వెంబడించుకోవాడు వాడి తండ్రినో తండ్రినో అక్కడనో చెల్లెనో వాళ్ళని విడిచిపెట్టి నన్ను వెంబడించాలి అంటున్నాను. కాబట్టి అది మొట్టమొదటిగా అది పవిత్రమైన ప్రేమ. ఆ పవిత్రమైన ప్రేమ నీకు కూడా దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఆ పవిత్రతలోనికి ప్రతి ఒక్క దేవుని బిడ్డ నడిపింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పవిత్రత అంటే ఒక వ్యక్తి కాదు, అది దేవుడు అయి ఉన్నాడు, పవిత్రమైన వాడు. ఆయన పవిత్ర రక్తము ఆయన చిందించాడు, పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. పాపులైన నిన్ను నన్ను ఆయన ఎంతగానో ప్రేమించి కల్వరి శిలువలో మీరు ఏమి చేస్తున్నారో వీళ్ళు ఎరగరు కనుక వీళ్ళని క్షమించు అని చక్కటి మాటలు కూడా ఆయన కల్వరి శిలువలో ఆయన పలికి ఉన్నారు. కాబట్టి మనం ఏమి చేస్తున్నామో మనకు తెలియదు, మనం చేస్తున్నదే కరెక్ట్ అనుకుంటాం. అందుకని దేవుడు క్షమించడానికి నేను నన్ను ఈ భూమిపైకి వచ్చాను, తన ప్రాణాన్ని దాని కోసం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన కొరకు ఫలించే వారిగా ఉండాలా. ఫలిస్తే సరిపోదు కానీ నీ ఫలం ఎట్లుండాలంట, అది నిలిచి ఉండేదిగా ఉండాలి అని చాలా జాగ్రత్త వహించమని దేవుడు తెలియజేస్తున్నాడు. రోమేలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వాక్యంలో అంటాడు కదా, తన ప్రజల గురించి ఒక చక్కటి మాట చెప్తున్నాడు. దొరికింది నన్ను విచారించిన వారికి నేను ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాను. కాబట్టి కన్సర్నింగ్ ఇజ్రాయెల్ గాడ్ ఇస్ టాకింగ్. తన ప్రజలు ఇశ్రాయేల్ విషయం అయితే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులను చాపి చాచిద్దునని చెప్పుచున్నాను. యెషయా గ్రంథకర్త ద్వారా ఆయన మాట్లాడి ఉన్నాడు. కాబట్టి దేవుడిని మనం వెతకాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ఉంటున్న స్థలంలోనే దేవుడు అని నీ పూర్ణ మనసుతోని నువ్వు ఆయనని కొలుచుకుంటే చాలు, ఆయన ధ్యానిస్తే చాలు, ఆయన ఉన్నాడని నమ్మితే చాలు, అంటే విశ్వాసం నీకు ఉంటే చాలు. కనుక నీకు ప్రత్యేకపరచుకుంటాడు, తన కొరకు నిన్ను ప్రత్యేకపరచుకుంటాడు. పరిశుద్ధమైన జీవితం నీకు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మందిరానికి నడిపింపబడుతున్న మనం ప్రతి నెల మొదటి ఆదివారము ప్రభు యొక్క సంస్కారంలో పాలుభాగస్తులుగా ఉంటున్నాం. మనము ప్రతి నెల
ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనము వాడుక ప్రకారం తీసుకోవడం కాదు, కానీ ప్రతిసారి దాన్ని చేతి పెడుతున్నప్పుడల్లా కడగబడుతున్నావు అన్న ప్రశ్న నీకు ఉండాలి. నిన్ను నువ్వు కడుక్కుంటున్నావు, వాక్యము నేను కడుగుతుంది. ప్రభు యొక్క శరీరము, రక్తంలో నీ హస్తం ఉంచినప్పుడు దాని చేతిలో కడగబడుతున్నావు. ఒకరు కడగబడకపోతే కనుక యోగ్యమైన రీతిలో ప్రభు నేను చేతి పెట్టి ప్రభా నన్ను నేను పరిశుద్ధతలోనికి నడిపించుకొని కృపను శక్తి నాకు దయచి అని ప్రభుని మనం అడిగితేనే దాని యొక్క అర్థం నీకుంటుంది, దాని యొక్క శక్తి నువ్వు పొందుకోగలుగుతావు. ఏదో అలవాట కాబట్టి ప్రతి నెల ఇస్తారు కాబట్టి వచ్చి ఆచారంగా తీసుకొని వెళ్ళిపోతే కనుక దానిలో ఉంటున్న ప్రభావం నీకు తెలియాలి, తెలుసుకోలేవు. నీ జీవితం ఎప్పటికీ మారదు. కాబట్టి ప్రతిసారి హోలీ కమ్యూనియన్లో ప్రభు యొక్క శరీరం రక్తంలో చేపెడుతున్నప్పుడు నేను నువ్వు శుద్ధపరచుకుంటున్నాను. ఇప్పుడు వరకు ఒక పాపపు స్థితిలో ఉన్నాం, ప్రభు యొక్క సంస్కారంలో చేపెట్టి మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళా అదే పాపంలోకి నడిపింపబడుతున్నావా, లేక ఆ పరిశుద్ధతలో నుంచి ఇంకా కొద్దిగా ముందుకి పరిశుద్ధతలో నుంచి దేవుడికి విధంగా చెప్పి నడుచుకుంటున్నావా అన్న ప్రశ్న మన ప్రతి ఒక్కరికి ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి యెషయా గ్రంథకర్త ద్వారానే ఆయన తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి వాళ్ళని గొప్పవారిగా నేను చేసి తిని నా మీద తిరగబడి ఉన్నారు, వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు. కాబట్టి దేవుడు మనుషులని ఆయన యొద్దకు పిలుచుకొని తన స్వరక్తం ఇచ్చి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను, మీ పాపాలను విడిచిపెట్టి పవిత్రులుగా మార్చబడండి, మీ పాపాలను మీరు కడుక్కోండి అని పిలుచుకుంటే కూడా ఈ ప్రజలు ఏం చేస్తున్నారంట తెలుసా? వాళ్ళు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారంట. వాళ్ళని పెంచారంట. చిన్ననాటి నుంచి తల్లి రొమ్మ దగ్గర పాలు తాగే వయసు దగ్గర నుంచి నేటి వరకు కూడా ఆయన మనకు పెంచుకుంటూనే వస్తున్నాడు. పరిశుద్ధతను మనకి ఇప్పిస్తూనే వస్తున్నాడు. ఆయన సావాసంలో మనం మంచి ఉండాలని తెలియపరుస్తూనే వస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? తిరుగుబాటు చేస్తున్నాం. ఇదే ఆచార భక్తి అంటే. We come as Christians, but we don't follow Christ. మనం క్రైస్తవులుగా మందిరానికి వస్తాం, కానీ క్రీస్తుని వెంబడించే వారిగా మనం ఏ నాటికి ఉండడానికి ఇష్టపడతాం. కాబట్టి దేవుడు మనుషులతోని విసిగిపోయి వేసాడిపోయి ఆయన సృష్టితో మాట్లాడుతున్నాడు, ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అటువంటి స్థితిగతిలోకి మనం జారిపోయినాం, దిగజారిపోయినాం? దేవుని మాట్లాడితే అంత చులకన అయిపోయింది మనకి. దేవుని ప్రేమ త్యాగం అంటే అంత చులకన అయిపోయింది మనకి. ఆయన మనల్ని క్షమించి ఆయన రక్షించుకొని ఆ నిత్య జీవమైన మనకి ఇస్తాడు అంటే ఇవన్నీ ఏదో వాడుక ప్రకారం మనము ఆచరిస్తున్నాం, కానీ ఆ ప్రకారం ఏమాత్రం మనము జీవించలేని వారమే ఉంటాం. కాబట్టి అందుకని అంటున్నాడు, ఆయన బాధని వ్యక్తపరచుకుంటున్నాడు. మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు దేవుని బాధని, కానీ దేవుడు అంటున్నాడు, నా సృష్టి అన్న నా మాటకి లోబడుతుంది కనుక వాటితో నేను మాట్లాడతాను, వాటితో మాట్లాడుతున్నాను. ఇంకా ఎంతకాలం నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పాపము, దాగబడి ఉన్న ప్రతి ఒక్క పాపము ఆకాశం సాక్ష్యం ఇవ్వబోతుంది ఒకరోజు. మా పిల్లల్ని నేను ఏడిపిస్తూ ఉండేవాడిని. ఏమని తెలుసా? ఏ అమ్మాయితో తిరుగుతున్నా, ఏ పార్కులో తిరుగుతున్నా ప్రతి ఒక్క ఆకు సాక్ష్యం ఇస్తాను నీకు. నిజమే, ఇది దేవుని వాక్యం. ఇది మనం ఏదో ఆషామాషి అనుకుంటున్నాం దేవుడు అని, కానీ ప్రకృతిని గురించి సాక్ష్యం ఇవ్వబోతుంది. కాబట్టి ఆ సాక్ష్యము ఆయన ఎదుట నిలిచి ఉండాలి అంటే కనుక నిన్ను పవిత్రపరచుకోవాలి. ఆయన కార్చిన రక్తము చేత కడగబడాలి. ఆయనకి లోబడిపోవాలి నువ్వు అంతే. ఇంకొక ఛాన్స్, ఇంకొక మార్గం లేదు మనకి. మనకు ఒకటే ఒక మార్గం, సరెండర్ అయిపోవాలి ఆయనకి. నిన్ను నువ్వు సరెండర్ చేసుకుంటేనే నీ కొరకు ఒక మంచి సాక్ష్యం సిద్ధపడుతుంది. ప్రకృతి నీ కొరకు ఒక సాక్ష్యం సిద్ధపరుస్తుంది. లేకపోతే ప్రకృతే నీకు విరుద్ధంగా తిరిగితే దేవుడు ఏం చేయగలుగుతాడు? ఆయన ఏమీ చేయలేదు. కాబట్టి ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుందాం, మన జీవితాన్ని పరిశుద్ధపరచుకుందాం, దేవుని అడుగుదాం. ప్రతిదినము పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలి. మనం భక్తి చేస్తున్నామంటే సరిపోదు, భక్తిలో దేవుని శక్తి ఉండాలి. దేవుని శక్తి ఎప్పుడు ఉంటుంది తెలుసా? నీలో పరిశుద్ధత ఉన్నప్పుడే. అందుకనే సేవకులు, దైవజనులు, అభిషక్తులు వస్తారు. వాళ్ళు రాగానే కార్యాలు జరుగుతాయి. ఎందుకు? వాళ్ళలో పరిశుద్ధత ఉంది, దేవుని శక్తి నింపబడి ఉంది.
అందుకని వాళ్ళు రాగానే దేవుడు నా కార్యాలు జరిపించుకుంటున్నాడు. పరిశుద్ధత లేకుండా దెయ్యాన్ని నిలబడతా అంటే వద్దు, లేని దెయ్యాలు పట్టుకుంటాయని చెప్తాడు. కాబట్టి చాలా జాగ్రత్త ఉంది. దేవుడు మనం అంతగా ప్రేమించాడు. మనము నేటి కన్నా దేవుని హృదయాన్ని మనం ఎంత బాధ పెడుతున్నామో ఒకసారి గుర్తించి నేటి కన్నా నిజమైన మానవంతు పశ్చాత్తాపడుతుంది. ప్రభువా, నీ మాటని నేను అంగీకరిస్తాను, నీకు లోబడతాను, నా జీవితాన్ని నేను మార్చుకుంటానయ్యా. నువ్వు కాల్చిన రక్తమందు నేను కడగబడతాను, నీ యందు నేను సంపూర్ణ విశ్వాసము నేను కలిగి జీవిస్తాను. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవంలో ఉంటాడు. ఆయన యందు విశ్వాసం ఉన్నవాడు మాత్రం, భక్తి చేసేవాడు కాదు, విశ్వాసం నీకు కావాలి. శిష్యులు కూడా ప్రార్థన చేసుకున్నారు. ఏమని చేసుకున్నారు? అయ్యా, మా విశ్వాసాన్ని అధికపరచు. యువర్ ఫెయిత్ హ్యాస్ టు బి ఇంక్రీస్డ్. నీ విశ్వాసం ఎప్పుడు అధికపరచబడుతూ ఉంటుంది, బలపరచబడుతుంటుంది అంటే నువ్వు ఆయనతో సావాసంలో నిలిచి ఉన్నప్పుడే. పేతురు ప్రభుత్వం ఉన్నాడు నీళ్ళ మీద. ప్రభు రమ్మన్నాడు. మహా అంటే మా అమ్మ కూర్చొని అంత దూరం ఉంటాడేమో ప్రభు. రా పేతురు అన్నాడు, అంతే. ప్రభుని చూసినంత వరకు బాగానే ఉన్నాడు. ప్రభు మీద నుంచి తన మనసుని, తన ధ్యాసని తీసేసినప్పుడు ఉండడం ప్రారంభించాడు. ఇది మన జీవితం. పేతురు వంటి జీవితంలో జీవిస్తున్నామేమో ఈరోజు. ప్రభుని చూడాల్సిన ప్రభుని చూడక లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఉన్న వారిని నువ్వు చూస్తున్నావేమో. ఒకరు తప్పక మునిగిపోతున్నాన్ని నిన్ను ఆ నిరుత్సాహ స్థితిలో దేవుడు చూసి ఆయన చెయ్యి చాపి నేను ఉన్నాను అని ఈరోజు మనం తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇప్పటి వరకు మునిగిపోయినామేమో, పాపంలో పట్టబడిపోయి ఉన్నామేమో. ఒకటొకటి విశ్వసించు. ఏంటి అంటే నువ్వు ఎంత ఘోరమైన అఘాతంలో నువ్వు పడిపోయి ఉన్నప్పటికీ కూడా నువ్వు కానీ దేవుడు తన చెయ్యి చాపి ఉన్నాడో నువ్వు విశ్వసించగలిగితే కనుక దేవుడు తప్పక తన చాపిన చెయ్యితోని అఘాతంలో నుంచి నేను పైకి లేవనెత్తుతాడు, నేను కాపాడుకుంటాను. కాబట్టి దేవుడు మనుషులు ఆయనని అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి ఆయన ప్రకృతితో మాట్లాడాడు. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము నేటికైనా ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ప్రభుని అర్థం చేసుకోవాలంటే నువ్వు వాక్యము ధ్యానించాలి. నిన్ను నువ్వు నాకు కనపరిచేయాలని ప్రార్థన చేసుకోవాలి. హృదయవాంఛ ఏమై ఉందయ్యా ఇది అని చెప్పి మనం అడగాలి దేవుణ్ణి. నీ హృదయవాంఛ నేను ఎట్టి రీతిగా నేను తీర్చాలయ్యా అని దేవుణ్ణి మనం అడగాలి. అడిగి మనం పూనుకొని మనము దేవుని వాక్యము చేత, ప్రార్థన చేత, ఆత్మ చేత మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారమై ఉండగలుగుతామా అని దేవుడు తెలుసు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక మాట్లాడుతూ చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. అమ్మా, ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలు అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడినవై అయితిరి. కాబట్టి ఒకప్పుడు మనం దేవుని ప్రజలం కాదు అని వాక్యం చెప్తుంది. కానీ సత్యం ఏంటి తెలుసా? మనం నేటికి కూడా దేవుని ప్రజలు ఏమాత్రము కాదు. ఇది వాస్తవం. ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒకప్పుడు మీరు నా ప్రజలు కాదు బిడ్డ, ఎందుకంటే మీరు నాకు లోబడలేదు, నా మీద తిరుగుబాటు చేశారు. నేను చెప్పిన దాన్ని ఏమాత్రమో శ్రద్ధ వహించి విధేయం చెప్పి పాటించలేదు. ఒకప్పుడు మీరు నా ప్రజలు కాదు, కానీ ఇప్పుడైతే మీరు నా ప్రజలు అంటున్నారు. క్రీస్తు బలియాగం ద్వారా మనని ఆయన లోపలికి కొనుక్కున్నాడు, తన ప్రజలుగా ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి తన ప్రజలుగా ఉంటున్నప్పుడు మన మీద అధికారి ఉన్నప్పుడు ఆయనకి ఏం చేయాలి? మనము లోబడాలి. ఈరోజు దేవునికి లోబడుతున్నామా? మనుషులకు లోబడుతున్నాం. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యకు లోబడాలి, అధికారులు ఆఫీస్లో ఉన్న వారికి, మేనేజర్లకు లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి, పెద్దలకు లోబడాలి, అందరికీ లోబడుతున్నాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడికి లోబడని వారంగా మనం ఉంటాం. నేటికన్నా దేవుడి సన్నిధికి వచ్చిన మనము ఆయన బలియాగంని గుర్తు చేసుకొని ఆ ప్రభు యొక్క సంస్కారంలో పాలిభాగము ముందుకుపోతుండగా ఒకటే చెప్తాం, ప్రభా నేను నీకు లోబడతానయ్యా, నీ బిడ్డగా నేను జీవించడం ప్రారంభిస్తానయ్యా అని దేవుడికి మనం చెప్తే కనుక దేవుడు తప్పక ఆయన కనికరాన్ని చెప్తాడు. ఒకప్పుడు కనికరం లేదు మనకి. దేవుడు కనికరము చూపడానికి వచ్చాడు. ఆయన శిక్షించడానికి రాలేదు. శిక్షా విధిని మన దగ్గర నుంచి తొలగించడానికి వచ్చాడు. కనికరము చూపు.
నేటి కన్నా గాడ్ ఇస్ మర్సిఫుల్ గాడ్. ఆయన కనికరమైన అర్థం చేసుకో ఒక్కసారి. ఎందుకు నేను అంత ప్రేమిస్తున్నాడు ఒక్కసారి అర్థం చేసుకో. ఎందుకు నేను ఆయన అంత కోరుకుంటున్నాడు అర్థం చేసుకో. ఎందుకు తెలుసా? నీ విలువ నీకు తెలియకపోవచ్చు కానీ నీ విలువ ఆయనకు తెలుసు. ఎందుకంటే తన స్వార్థం ఇచ్చినట్టు ఆయన యోగ్యుడు. మన స్వార్థం ఇచ్చి మనం కోరుకున్నాడు. ఈరోజు మనము మన సొత్తు కాదు, మీరు ఆయన సొత్తు అయి ఉన్నారా మాత్రం చెప్తుంది. కాబట్టి నేటి కన్నా ఆయన బిడ్డలు అనే మన జీవితాన్ని మనం మార్చుకొని, ఒకప్పుడు ఆయన ప్రజలుగా మనము లేని వారం అయి ఉంటున్నాము కానీ ఆయన ప్రజలుగా పెంచుకున్నాడు. నేటి కన్నా మనము నిజమైన మారు మనసు చెంది ఆయన ప్రజలు వలె ఆయన వాక్యానికి విధేయత చూపి, ప్రభా అందరికీ నేను లోబడతాను, నీకు నేను లోబడతాను, నీ అధికారానికి నేను లోబడతాను అని దేవునికి నేను సమర్పించుకోగలితే దేవునిపై కనికరం చూపించి ఆయన కలుగు చేస్తున్న రక్షణ ఆనందాన్ని దేవునికి ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 చదువు. పరదేశులను నిరీక్షణ లేని వారును ఒకప్పుడు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటేనని మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు మనం దూరస్తులము, ఎందుకంటే ఆయన మనం తెచ్చుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అందుకని బైబిల్లో అంటాడు కదా, తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను ఏర్పరచుకున్నాను, నీవు నా సొత్తు అన్నాడు. కానీ మనం ఏం చేసినాము? ఆయన మనకి తండ్రి, మనం ఆయన పిల్లలం. తండ్రి మాట వినక తిరుగుబాటు చేసి దూరస్తులు అయిపోయాడు. ఆ దూరస్తులని మన సమీపస్తులుగా చేయడానికే ఆయన ప్రియకుమారుని యేసయ్యని మన కొరకు ఈ భూమిపైకి పంపించి ఆయన కార్చిన అమూల్యమైన యవన రక్తము ద్వారానే మనము సమీపస్తులుగా చేర్చబడ్డాము. అందుకని ప్రభు అంటున్నాడు భక్తుల ద్వారా ఏమనంటే, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు, మీరు మీ సొత్తు కాదు, మీరు ఆయన సొత్తు. కాబట్టి లెట్ us live as children of God, not children of humans, but children of the Spirit. దేవుని ఆత్మతోనే నింపబడిన వారమై మనం ఉండాలి. అందుకని బైబిల్లో దేవుడు చెప్తాడు కదా, 2వ పత్రికలో, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే దేవుని వాళ్ళు. క్రైస్తవులందరూ కాలేదు. వాడు నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావా, దేవుడి కుమారుడు కుమార్తెగా ఉన్నావా? ఒక ప్రశ్న. ఎవరిలాగా ఉన్నావు ఈరోజు? క్రైస్తవులతో క్రైస్తవ సమాజంలో ఉంటున్నావా? అక్కడే సెటిల్ అయిపోయినావా? అక్కడే నీకు కంఫర్టబుల్ జోన్ ఉందా? దేవుడు అంటున్నాడు, ఆ కంఫర్టబుల్ జోన్ నుంచి వచ్చేసాయి, నువ్వు నా బిడ్డగా జీవించాలి, నా కొరకు నువ్వు జీవించాలి. పౌలు అంటాడు కదా, నేను ఆయన కొరకు నేను సమస్తం నువ్వు పెద్దతో ఎంచుకున్నాను అంటున్నాడు. ఆయన నీకు కావాలంటే సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టాలి అంతే, లేకపోతే ఆయన నువ్వు కలిగి జీవించలేవు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయనకి నువ్వు నీ జీవితంలో నువ్వు నీ హృదయంలో నువ్వు స్థానము ఇవ్వగలితే, సిద్ధపరచగలితే ఆయన నీకు పరిశుద్ధతను ఇస్తాడు. పాపులని వెతికి రక్షించడానికి వచ్చాడు. చాలా మంది అంటూ ఉంటారు, నీలో పరిశుద్ధత లేదు, నువ్వు తాగుబోతువి, నువ్వు తిరుగుబోతువి, నువ్వు వ్యభిచారివి, నువ్వు వేశ్యవి అంటారు. వాళ్ళ కొరకే వచ్చాడు దేవుడు. అందుకని అంటాడు కదా ప్రభు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చాను, వెతికి రక్షించడానికి వచ్చాను. అందరూ పాపులమే, నేను రక్షణ పొందుతున్నాం. నీతిమంతులుగా ఎంచబడ్డాము, తీర్చిదిద్దబడ్డాము. ఎందుకు తెలుసా? క్రీస్తు యొక్క రక్తము. ఆ రక్తము చేత మనము కడగబడాలి, ప్రతినిత్యము కడగబడాలి. మన అంతరాత్మ నూతన పరచబడుతూ ఉండాలి. ఈ కాన్షియన్స్ అనేది ప్రతినిత్యము నేను తడుతూ ఉండాలి. అదే దేవుని ఆత్మ. నాలో నీ ఆత్మ దేవుడు పెట్టిన దీపము. ఇదే దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం అనుకుంటున్నాం మన ఆత్మ అని, దేవుడు పెట్టిన ఆత్మ ఇది. ఇది ఎదగాలి, ఆయనలో బలపరచబడాలి, ఆయనలో నూతన పరచబడాలి, ఆయన కంటగట్టబడాలి, ఆయన కొరకు బహుగా ఫలించాలి. ఆ ఫలం ఆయన కొరకు నిలిచి ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాము దగ్గర నుంచి. కాబట్టి ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నాము. నేడు వాస్తవానికి మన జీవితాన్ని మనం చూసుకుంటే వాక్యం అనే అర్థంలో మనము వాక్య ప్రకారమే మనం ఆయన ఈ రోజుకి కూడా
నేటికి కూడా దూరస్తులుగా ఉంటున్నాం. లోబడక, తిరుగుబాటు చేస్తూ, ఆచార భక్తి చేస్తూ, మందిరానికి అంటగట్టబడక, సేవకులతో సరైన సమాధానం మెయింటైన్ చేయక మనం ఏం చేస్తున్నామంటే దేవునికి దూరస్తులు అయిపోతున్నాం. ఆయన సమాధానం కర్తవ్యం ఉన్నాడు. ఆ సమాధానాన్ని నీకు ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి దూరస్తుల్లో ఉన్న మనని క్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులుగా చేర్చుకున్నాడు. కాబట్టి ఆయన సంపూర్ణ విశ్వాసము మనం కలిగి జీవించాలి. నువ్వు విశ్వాసమును కనపరిస్తేనే నువ్వు నీతిమంతుడివి బైబిల్ చెప్తున్నాను. నీతిమంతులు అంటే చాలా మంది అనుకుంటారు క్రీస్తు రక్తంలో కడగబడాలి నీతిమంతులు కాదు. విశ్వాసము మూలంగా నీతిమంతులు జీవిస్తారని మాత్రం చూపిస్తాను. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆయన నీ కొరకే వచ్చాడు. చరిత్ర చెప్తుంది, యెషయా గ్రంథకర్త ప్రవచించాడు, ఏలైనగా మీకు ఒక శిష్యుడు పుట్టాడు. మత్తయి సువార్తలో పుట్టాడు. మరి అమ్మకి దూరం వచ్చి చెప్పింది పుట్టాడు, నెరవేర్చబడ్డాడు. అవును, ఈరోజు ఆయనని మన హృదయంలో ఆహ్వానిస్తే, ఆయన మన జీవితంలో ఉదయిస్తే మనం కూడా పరిశుద్ధపరచబడాలి. కాబట్టి ఈ ఆచార భక్తిని విడిచిపెట్టేసి దేవుడికి సమీపస్తులుగా జీవిస్తాం. సమయాన్ని పోనీపక సద్వినియోగపరచుకోమని భక్తులు తెలియజేస్తున్నాం. నీ సమయాన్ని ఎట్లా గడుపుతున్నావు? దేవుడితో గడుపుతున్నావా? లోకంతో గడుపుతున్నావా? నీ ఆఫీస్ టైం దేవుడు ఇన్వాల్వ్ అవ్వడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, జాషువా అన్న కానీ, సుజిత్ కానీ, ఎవరన్నా కానీ నీ 8 hours దేవుడు నిన్ను డిస్టర్బ్ చేయడు. ఎందుకంటే 8 hours ఉద్యోగం నీకు ఇచ్చాడు, నువ్వు చేయాల్సింది అంతే. అక్కడ దేవుడు నేను వచ్చి నన్ను ఆరాధించి నన్ను స్తుతించని చెప్పాడు. నీ పని నువ్వు చేసుకొని నన్ను కలిగి జీవించాలంటే. కానీ మిగతా సమయంలో మనం ఏం చేస్తున్నాం? దేవుడికి ఎంత సమయం ఇవ్వగలుగుతున్నాం? సద్వినియోగపరుచుకుంటున్నాం ఆ సమయాన్ని. వాక్యాలు చేస్తారు, వింటే వాక్యము విశ్వాసం వస్తుంది అనుకుంటారు. ఆ జనరేషన్ పోయింది. ఇది వింటే మారే ప్రజలు కాదు, దేవుడు దర్శిస్తే మారే ప్రజలు ఆ కాలంలో ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి పదే పొద్దున్న వేసే సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి భక్తి సాగరాల్లో కూర్చోపోయి ఒకరి మెసేజ్ తర్వాత ఒకరి మెసేజ్, ఒకరి మెసేజ్ తర్వాత ఒక మెసేజ్, దినానికి ఒక 5 మెసేజ్లు గంట ప్రసంగాలు వేసుకుని జీవితంలో మార్పు రాదు. గంటలు ప్రార్థన వస్తుంది మార్పు. దేవుణ్ణి వెతుకు, ఆయన నేను దర్శిస్తాడు, అప్పుడు మార్పు అని ఎందుకు కలుగుతుంది. కాబట్టి ఇంటికి సమయాన్ని పోలికకు ఈ సమయాన్ని ప్రభుత్వం కలిపి ఆయన పోలికకు మనం మార్చబడితేనే ఆయనను మనం ఎదుర్కోగలుగుతాం. మన పోలికలో మనం ఉన్నంత కాలము ఆయన ప్రత్యక్షమయ్యగడిలో మార్పు మనం చెందకపోతే ఆయన మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఆయన చింతకి మనం చేర్చుకోలేము. ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడు పరిశుద్ధతలోని అతి పరిశుద్ధతలోనికి పరిశుద్ధతలోని ముందుకి కొనసాగిపోతున్నాం. ఆయన స్వరూపము ధరించుకునేంత వరకు ఆ పరిశుద్ధతలో మనం కొనసాగుతూనే ఉండాలి. ఎందుకంటే మనం జీవిస్తున్నది పాపిష్టి లోకంలో. అందుకని కీర్తనకారుడు దావీదు అన్నాడు కదా, నేను పాపంలోనే పుట్టి ఉన్నాను, పాపంలోనే నా తల్లి నాకు గర్భంలో ధరించి. సో పాపం మనలో ఉన్నది. అందుకనే క్రీస్తు రక్తము చేత ప్రతినిత్యము మనం కడగబడాలి. కాకపోతే 8 ఏళ్ళపాటు చేస్తుంది నీలో ఉన్న పాపం. అపోస్తుడైన పౌలు చక్కటి మాట్లాడతాడు, నేను ఏమైతే చేయాలనుకుంటున్నాను నేను చేయలేకపోతున్నా, కానీ ఏదైతే నేను చేయదనుకుంటున్నాను నేను చేస్తున్నాను. ఎందుకంటే నాలో ఉంటున్న పాపము నన్ను ప్రభావితం చేస్తున్నా. పరిశుద్ధుడైన పౌలు అంత పరిశుద్ధుడు ఉన్నాడా? నాకు తెలిసి లేడు. క్రైస్తవ సమాజంలోనే అట్టి పరిశుద్ధుడు లేడు. అందుకనే పరిశుద్ధుడైన పౌలు అని పేరు పెట్టబడ్డారు. అంతవరకు తను తాను ప్రభు కొరకు నలగొట్టుకొని ప్రభు ఆత్మతో నింపబడి సంఘానికి పత్రికలు రాసి నేటికి కూడా సంఘాన్ని ప్రభు యొక్క ప్రేమల పురికొల్పుతూ నిజమైన రక్షణ బాటలో నడిపిస్తుంది ఆయన పరిశుద్ధుడు. మీరు పౌలి మనం ఒక మాదిరిగా పెట్టి, అందుకని పౌలు అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడిచి ఉన్నాను, మీరు నన్ను పోలి. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటి, మెయిన్ ఇంటెన్షన్ ఏంటి తెలుసా? మీకు ఎంత అంత సీన్ లేదు ఆయన చూసేదంతా, కానీ అట్లీస్ట్ పత్రికల ప్రకారం నేను రాసిన కాబట్టి నన్ను చూసి నేను ఆయన చూస్తాను. ఎవ్వరు దేవుడిని చూడలేనంట బైబిల్ చెప్తున్నాను. ఆయన చూసిన వాడు ఎవడు బ్రతకడు అని బైబిల్ చెప్తుంది. అట్లాంటి వాడు ఆత్మపూర్ణుడై ఆత్మ ఆవేశంతో సంఘానికి పత్రికలు రాసుకొని వచ్చాం. అట్టి రీతిగా మనం కూడా దేవుని వాక్యాన్ని చదువుతుండగా రూపాంతరపు అనుభవంలోనికి వెళ్ళాలి. మన జీవితాలు మారాలి.
ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకు కావాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ దేవుణ్ణి అడగాలి. ట్రాన్స్ఫార్మ్ మీ లార్డ్ ఇన్ యువర్ లైఫ్నెస్ అని. ఆయన పోలికగా నన్ను మార్చుకో ప్రభు అని దేవుడు మనం అడిగితేనే దేవుడు మనల్ని ఆయన పోలికగా ఆయన మారుస్తూ ఉంటాడు. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే రోమిల్ రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 30వ వాక్యం. అమ్మా నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసము మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలులో నీతికారమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి తన వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆ ప్రకారం జీవించడానికి. అందుకని బైబిల్ అనగానే ఏమంటారు? పరిశుద్ధ గ్రంథం అంటారు. బైబిల్ అనే దానికి ఏమంటారు? దాని ఫుల్ ఫామ్ ఏంటి? బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ దిస్ ఎర్త్. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం ఒకటి రాబోతున్నది కనుక దానికి ముందే నీ జీవితాన్ని సరి చేసుకొని దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చున్నాం. ఈ వాక్యంలో ఏం లేదు కానీ వాక్యంలో ఆయననే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరు తెలుసా? ఆయన పరిశుద్ధుడు. ఆయనని మనం చేరుకోవాలన్నా, ఆ రక్షణ పొందుకోవాలని మనము దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలన్నా కూడా మనం పరిశుద్ధతలో ఉన్నప్పుడే సమస్తము సాధ్యం. కాబట్టి ఏ సేవకులైతే, ఏ సంఘాలైతే పరిశుద్ధతని బోధిస్తున్నాయి ఆ సంఘాలకు అంటగట్టబడండి. పరిశుద్ధతలో ఎదగండి. ప్రభుకి అంటగట్టబడండి. ప్రభు వరకు నేను ఫలించగలుగుతున్నా లేదా అని ఫలాలు ఉన్నాయో లేదో చూసుకోండి ఒకసారి. ఫలాలు ఎక్కడ ఉంటాయి? రైతు బజార్లో ఉండవు, మనలో ఉంటాయి. అవి నీలో ఉన్నాయని ఎవరు చూస్తారు? నీకే తెలియాలి. దేవుడు చూస్తున్నాడు. ఆయన కొరకు ఫలించేవాడిగా ఉన్నవా లేక ఎండిన స్థితిలో ఉన్నావా? ఎండిన స్థితిలో ఉన్న నిన్ను ఆయన ఫలింపజేయడానికి మాత్రమే నిశ్చయం. మీరు బహుగా ఫలించాలి, మీ ఫలము నుంచి ఉండాలి, నా రాజ్యంలో మీరు ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు. లోకంలో ఉన్నాం ఏమి శాశ్వతము కాదు. ఆయన ఒక్కడే ఆ శాశ్వత లోకంలో మనకి తీసుకొని వెళ్తాడు. ఆయన నిత్య రాజ్యం మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనని మనం పాపులన్నీ సన్నిధిలో ఒప్పుకొని నేటి నుంచి అన్న ప్రతిదినము ఆశాల ప్రార్థనలు విడిచిపెట్టి పాపిని అని ప్రార్థన చేశాం. బిలీ గ్రహాం గారు ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు బిలీ గ్రహాం గారు. బిలీ గ్రహాం గారు రోజు ప్రారంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన అయిన దినంలో ఎట్లా చేసుకొని తెలుసా? తండ్రి దేవా దిగడంట మోకరించి మొట్టమొదటిగా బిలీ గ్రహాం అనే నేను ఒక పాపిని అని తండ్రిని సంబోధిస్తాను. అంటే ఎంత తగ్గింపు చూడు, ఎంత గుర్తింపు చూడు, నేను పాపిని అని. ఈరోజు మనకు అది లేదు గుర్తింపు. మన పాపులకు గుర్తింపు మనకు లేదు. మన మౌనము పరిశుద్ధులము. అంటే మొదటి మీరు అంటే నేను పరిశుద్ధునండి, నేను వాళ్ళతో మాట్లాడానండి అంటారు. లేదు లేదు, నువ్వు ఎంత పరిశుద్ధతలో నువ్వు పాపినే. ప్రతిదినము ఆయన రక్తంలో కడగబడాలి. తుది శ్వాస ఇచ్చే వరకు, ఆ క్షణము వరకు నువ్వు ఆయన రక్తంలో కడగబడితేనే ఆయన రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది. కాబట్టి ఆనాడు 2024 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం దేవుడు కల్వరి శిలువలో రక్తాన్ని ఆయన కార్చి ఉన్నాడు. ఆ రక్తంలో ఉన్న ప్రభావము నేటికి కూడా సంఘము అనగా దేవుని ప్రజల మధ్యలో అది ప్రవహిస్తూనే ఉన్నది. ఏ పాపి అయితే పాపిని అని ఒప్పుకొని రక్తంలో చేయి పెట్టగలుగుతాడో వాడు పరిశుద్ధపరచబడగలుగుతాడో అని నేను వాక్యం చెల్లిస్తుంది. వాటి నిజమైన పశ్చాత్తాప హృదయంతో ప్రభు యొక్క సంస్కారంలో చేయబెడతాము. నేటి నుంచి ప్రభా పాపంలో నేను నివసించక ప్రతిదినము అనుదినము నూతనంగా ప్రభా పరిశుద్ధతలోకి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ సంపూర్ణతలోకి చేరే కృపను నాకు దయచే ప్రభా అని దేవుడు అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తుంది. దేవుడు అన్నాడు కదా, నేను మిమ్మల్ని అనాథలుగా వేయమను, నేనే మీ వద్దకు వస్తా అంటాడు. అదేగా ఆయనే మన దగ్గరకు వస్తాడు. మనం ఎవరి దగ్గర పోకర్లే. మన ప్రభు ఎవరు తెలుసా?
నువ్వు ఆపదలో ఉంటే నీ దగ్గరకు వచ్చేవాడిని. నువ్వు ఆయనను కలిగి ఉంటే చాలు, ఆయన మీద నీ మనసు వెళ్ళిపోతే చాలు. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు బెల్లపల్లికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కొడిపల్లికి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేకపోతే మరి వేరే స్థానాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రభు చెప్పిన మాటను నమ్ము, నేనే మీ వద్దకు వస్తా అంటున్నాను. కాబట్టి నిజమైన మారు మనసుతో నువ్వు ప్రభు యొక్క రక్తము శరీరం నువ్వు పూజించినప్పుడు కమిట్ యువర్ సెల్ఫ్ టు ప్రభు, నీ కొరకు నేను నేటిగా జీవిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తా ప్రభు. నేను చూడాలని ఆశిస్తున్నా ప్రభు. నా హృదయవాంఛ ఇది ప్రభు, నేను నిన్ను చూడాలి ప్రభు, నన్ను మార్చు ప్రభు అని దేవుడు నడిపే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మన పరిచయం నడిపించుకుంటాక. వాక్యంకి ముందు చెప్పాను కదా, వాక్యం చదువుతుండగా దేవుడి యొక్క హృదయాన్ని మనము తెలుసుకోగలుగుతాం. హీ రివీల్స్ హిస్ హార్ట్ టు us. ఇంకొక సెకండ్ స్టెప్ ఏంటి తెలుసా? వాక్యం చదువుతున్నప్పుడు హీ రివీల్స్ అవర్ సెల్ఫ్ టు us. మన పాపాలు ఏంటో ఆయన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తాడు. కాబట్టి వాక్యాన్ని చదవడానికి, ఆయన హృదయాన్ని తెలుసుకోవడానికి వాక్యం చదవాలి, ధ్యానించాలి. అట్టి రీతిగానే వాక్యాన్ని ఎందుకు చదవాలంటే మనలో ఏమన్నా పాపాలు ఉన్నాయో వాటిని అది మనకు తెలియపరుస్తుండగా అది మనం అంగీకరించి దానికి మనం సమర్పించుకొని లోబడి ఆ పాపానికి అంకితము పలికే వారుగా ఉంటాం. దేవుడు కృప మనందరం అనుగ్రహించుకుంటాం. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేగా గొప్ప తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించు ప్రభావ, నిరంతరం మమ్మల్ని కాశీ కాపాడి నూతన మాసము ప్రభావ 11వ నెలనైనా నవంబర్ మాసంలో మమ్మల్ని నైనా వీటి రీతిగానైనా మీ సన్నిధావరణంలో చేర్చబడి ప్రభా మీ నామంలో స్థుతించుకునే భాగ్యాన్ని మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నీ స్వరూపంలో చేయబడ్డ మేము ప్రభా నీ మాటకి లోబడక అవిధేయత చూపుతూ ప్రభా మీకు దూరస్తులుగా మేము జీవిస్తున్నాము ప్రభా. మమ్మల్ని మీరు ఇంకా మనం జ్ఞాపకం చేసుకొని మా పట్లనైనా మీరు కృపను కనపరుస్తూ ప్రభా, మా పట్లనైనా మీరు కనికరాన్ని మీరు చూపుతూ ప్రభా మమ్మల్ని నేటి వరకునైనా మీరు కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలైనా. మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని పాపులని మేము గుడి తిరిగి ప్రభా మా పాపిష్టిగత జీవితాన్నినైనా సిల్వకినైనా మేము అప్పగించి ప్రభా మీరు అనుగ్రహించిన పరిశుద్ధతనైనా మేము ధరింపజేసుకొని కృపను దయచేయండి. ప్రతినిత్యమునైనా భక్తులు సెలవిస్తున్న రీతిగా ప్రభా మా వస్త్రాలనైనా మేము ఉతక స్నానము చేయబడే కృపను మాకు దయచేయండి ప్రభా. మీ రక్తంతోనైనా ప్రతినిత్యము కడుగుబడుతూ ప్రభా దానిలో ఉంటున్న శక్తితో నింపబడుతున్నాయినా నీ కొరకునైనా ఫలించేవారుగా ప్రభా, ఆ ఫలము నిలిచి ఉండే ఫలముగా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ నిత్య రాజ్యంలో ప్రభా నీతో యుగాలు ప్రభా మేము జీవించే బిడ్డలుగానైనా మీరు మమ్మల్ని ప్రేమించినందుకు, ఏర్పరచుకున్నందుకు, పిలుచుకున్నందుకు నీకు వందనాలయ్యా. ఆ పిలుపుకి లోబడిన వారమై ఆ పిలుపుకి తగిన జీవితము మేము జీవించే కృపను అంటే జీవితాలను మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీరు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు ఆఖరి బొట్టు వరకు ప్రభా. కల్వరి సిల్వలోనైనా నా నిమిత్తమునైనా మీరు కాల్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. బలహీనున్నాయో నన్ను బలపరిచారు ప్రభా. మీరు మీ సహాయం మాకు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు చేసిన త్యాగాన్ని మేము ఇప్పుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాగా ప్రభా. మన ప్రతి ఒక్కరినైనా పాలి భాగస్థులు ఎదుగుతున్నాగా ప్రభా. చక్కని మన సాక్షిని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు దర్శించండి. మీరు కాశీ రక్తమ చేత ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు కడగమని అడుగుతున్నాము తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తితోనైనా మీరు మమ్మల్ని నింపమని అడుగుతున్నాం తండ్రి. మీ దృష్టికి అంగీకారమైన బిడ్డలుగా అంగీకారమైన భక్తినైనా మేము ఎట్టి రీతిగా చేయాలి ప్రభా. దినము ప్రభా ప్రతి దినమునైనా నీ వద్ద నుంచి నేర్చుకొని ప్రభా నీకు సమీపంలో జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మా అంతటా మేమేం చేయలేము కానీ ప్రభా భక్తులు సెలవిస్తున్న రీతిలో ప్రభా నన్ను బలపరచేవాడు నిమిత్తం నేను సమస్తము చేయగలుగుతాను అంటే కృపను మాకు కూడా అనుగ్రహించండి. నీ చిత్తాన్ని కూడా కలిగిన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నది దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీ హృదయాన్ని తెలుసుకొని ప్రభా మీ హృదయవాంఛను తీర్చేవారు మీ ప్రజలుగా ప్రభా వాళ్ళ దుశ్వాసం ఇంతవరకు కొనసాగి కుటుంబ ప్రజలకి దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు. బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కొరకు ఫలించే ఫలాలు ఫలించే బిడ్డలుగా ప్రభా ఆ ఫలము నుంచి ఉండే రీతిగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా నేను అడ్డపడబడే ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. మీ పరిశుద్ధ రాకడ ఉంచడం ప్రభా
మీరు ఎదుర్కోవాల్సి ఉంటుండగా ప్రభా, నువ్వు ప్రత్యక్షమయ్యే గడియ కొరకు ప్రభా, నిండా రైతులుగా ప్రభా, మీ రక్తం చేత కడగబడి వాక్యం చేత ఒక స్నానం చేయబడి ధైర్యంగా సంతోషంగానైనా నేను ఎదుర్కొనే కృపను ప్రతి ఒక్కరికి గుర్తించేది. నీ సహాయం లేకపోతేనైనా మేము మిమ్మల్ని ఎదుర్కోలేమయ్యా. నేను మేము చేరుకోలేదు తండ్రి. మా లోపల పాపాన్ని మేము తీసివేయండి, తొలగించండి. నీలో ఉంటున్న పరిశుద్ధతను మాకు అనుగ్రహించి పరిశుద్ధమైన జీవితము జీవించింది. నీ దృష్టిలో నేను ప్రీతికరమైన బిడ్డలుగా ప్రభా, మమ్మల్ని బట్టి నేను తండ్రి సంతోషపడే బిడ్డలుగానే నీ సహాయం మాకు అనుగ్రహించింది. దుష్టుల యొక్క గడ్డ నుంచి మేము ప్రతినిత్యంతో తప్పించబడుతున్నామయ్యా. మమ్మల్ని మీరు కాపాడుతున్న విధానం ప్రకటిస్తున్నా. మీరు మీ బలాన్ని అనుగ్రహించి నూతన కార్యాలు జరిగించండి. ప్రతినిత్యం వాక్యం అని వెలుగుతాను వెలిగిపోబడుతున్నాము. బాగా ఉంటున్న చీకటి మేము పారదలుకునే కృపను అటువంటి సహాయాన్ని మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, పెద్దలందరూ జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఆరోగ్యము ఆయుష్యమైన బిడ్డలకి మీరు దయచేయండి. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనలు మీరు ఆలకించిన ప్రభావం మీ బిడ్డల జీవితంలో మీరు కార్యాలు జరిగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీరెక్కడ మీద భద్రపరచుకోండి. అంత్యదినాల్లో వచ్చిన పురాకర సమయంలో వచ్చిన ప్రభావం నీ మీదనైనా మా దృష్టిని నిలిపి నీ మీద మా మనసును నిలిపే ప్రభావం మీరు ఇవ్వబోతున్న ఆ నిత్య జీవం కొరకునైనా మీరు శిక్షించే కృపను అటు అనుభవాల్లోనైనా మా ప్రతి ఒక్కరికి మీరు నడిపించండి. మా జీవితంలో మీరైనా మా ప్రభావాలు పొందుకుంటున్నాము. ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి.